నేను మాట నిలబెట్టుకున్నాను. నేను నీతో ఏమన్నాను? గుడి తలుపులు తెరుస్తాను అన్నాను. చూడు చూడు, ఆలయం తలుపులు తెరిచాను. భయపడకు, నేను గుడికి తాళం వెయ్యను. నేను మాటంటే మాటే. నేను మాటిస్తే నిలబెట్టుకుంటాను. నా పాండురంగాన్ని మీరు ఎక్కడికి తీసుకెళ్తున్నారు? అయ్యగారు ఆగండి. అయ్యగారు మిమ్మల్ని దయచేసి చెప్పండి, నా పాండురంగాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఇది క్రూరమైన చర్య. ఎవరైనా విగ్రహాన్ని తీసుకెళ్తారా? ఇది చాలా అమానుషం. అవును, చేయటం మహాపాపం, చాలా ఘోరం. పాపం మూట కట్టుకుంటున్నారు. మహాపాపం. నువ్వు దేవుడికైనా భయపడరా, ఆయన్ని చూసైనా భయపడు. ఇప్పుడు జరిగిన అద్భుతాన్ని చూసావు కదా, దేవాలయం తలుపులు వాటంతట అవే తెరుచుకున్నాయి. ఒరే, దేవుడున్నాడని ఇప్పటికైనా గుర్తించు. పాండురంగని తీసుకెళ్లి ఆయన స్థానంలో పెట్టు. ఏయ్ ముసల్దానా, నేను నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను. మీ మీద జాలిపడి గుడికి రానిచ్చాను. లెక్క ప్రకారం మీ ఇంటిని నేను స్వాధీనం చేసుకోవాలి. ఈ గుడి నాది, ఈ విగ్రహం నాకు సొంతం. నేను నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను. అయ్యో వద్దండి, వద్దు. నా పాండురంగాన్ని ఎక్కడికి తీసుకెళ్ళదా? ఇక్కడే ఉంచనా? సరే, ఉంచుతాను. అయితే శివప్ప నా దగ్గర తీసుకున్న 100 రూపాయల అప్పుని వెంటనే తీర్చేయి. అయ్యో, మీకు శివప్ప మీద అంత ప్రేమ ఉంటే అయ్యగారి దగ్గర అతను తీసుకున్న అప్పుని మీరు తీర్చండి. దమ్ముంటే రండ్రా, గుద్దితే మొహం పచ్చరవుతుంది. సరే, అందరూ కలిసి డబ్బు పోగు చేసి ఇవ్వండి. ఇస్తారా? ఏంటి మౌనంగా ఉన్నారు? అయ్యో, మీ మోచేతి నీళ్లు తాగి బతికే వాళ్ళు వీళ్ళు శివప్ప తీసుకున్న అప్పు ఏం తీరుస్తారు? పైగా వీళ్ళంతా మీకు బాకీ ఉన్నారు. అయితే అప్పు తీర్చే తర్వాత నన్ను ఎదిరించండి. డబ్బు సంపాదించడానికి మా నాన్న పట్టణానికి వెళ్లారు. ఆయన మీ అప్పు తీరుస్తారు. అయ్యగారు, దయచేసి నా మాట వినండి. నా పాండురంగాన్ని బయటకు తీసుకెళ్ళకండి. ఇది ఆయన ఇల్లు. ఒరేయ్ దుర్మార్గుడా, దుష్టుడా, ఆ పాండురంగుడు నిన్ను తప్పకుండా శిక్షిస్తాడు. రాసి పెట్టుకోరా, నువ్వు సర్వనాశనం అయిపోతావు. ఇది నా శాపం, నేనిచ్చే శాపం. నువ్వు తిన్నగా నరకానికి పోతావురా. ముసలమ్మ, నోరు మోయ్. అయ్యగారు ఆగండి. అయ్యగారు, నా మాట వినండి. నా పాండురంగాన్ని ఎక్కడికి తీసుకెళ్ళకండి. తప్పకుండా. బ్రోవరావనాదలోల బ్రోవరావనాదలోల మురళీధరా ముకుంద భక్త పోషలోకరక్ష రంగ రంగ పాండురంగ రంగ రంగ పాండురంగ. ఆ దుర్మార్గుడు మనల్ని తాళ్లతో కట్టి రహస్యంగా ఇక్కడ బంధించి సకుని ఏడిపిస్తున్నాడు. ఉమా, నువ్వు ఓర్పుగా ఉండాలి. అయ్యగారు ఎన్ని కుట్రలు చేసినా పాండురంగుడు మనకి తోడుగా ఉన్నాడు. సకుకి ఏ హాని జరగనివ్వడు. కానీ నాకు ఆ తోడేళ్లు గుర్తొచ్చిన మరుక్షణం నా శరీరం గజగజ వణికిపోతోంది. వణకాల్సిందే.
గజ గజ వణకాల్సిందే. ఏంటండి మీరు నాకు తోడేలు, కుక్క, నక్క అని పేర్లు పెడుతున్నారు? నేనెవర్ని? పులిని. పులిని. నన్ను పులి అని పిలవండి. ఒరే కిరాతకుడా, ఇంత దారుణానికి ఒడిగట్టావు. సాక్షాత్తు పాండురంగనే గుడి నుంచి బయటికి తీసుకొస్తావా? ఈ గుడి నాదే, అందుకని ఈ విగ్రహం కూడా నాదే. సరే సరే, సకు పాండురంగడికి స్వాగతం పలకండి. ఏమంటున్నావు? ఎక్కడుంది? ఎలా ఉంది అంటే ఏం చెప్పను? మొండి పిల్ల, మహా మొండి పిల్ల. నిప్పులు తొక్కుతానని మొక్కుకున్నట్టుంది. వద్దంటున్నా నడిచింది. తన పాదాలు కాలిపోయాయి. పెద్ద పెద్ద బొబ్బలొచ్చాయి. వదల్లేదు. తను పరీక్ష పూర్తి చేసింది. పట్టుదల ఎక్కువ. నాకు చాలా సంతోషం వేసింది. అందుకే తన కోసం గుడి తలుపులను తెరిచాను. సకుకిచ్చిన మాట నిలబెట్టుకున్నాను. నాది చాలా పెద్ద మనసు. మీరిది ఒప్పుకొని తీరాలి. దుర్మార్గుడు, ఎందుకు ఇలా చేస్తున్నావు? ఏం చేశాను? నేనేమని మాటిచ్చాను? గుడి తలుపులు తెరుస్తాను అన్నాను. విగ్రహం గురించి ఏమన్నా మాట్లాడానా? మీరు ఇంత పెద్ద అపరాధం చేయకండి. పాండురంగడు తన ఆలయంలో తన స్థానంలో ఉండాలి. ఆయన బయట ఉండకూడదు. పాండురంగడిని గుళ్ళో కూర్చోబెడతాను. కానీ అలా చెయ్యాలంటే ఓ కొత్త పరీక్షను ఎదుర్కోవాలి. చూడండి, ఇప్పుడు జరిగిన పరీక్ష తలుపులు తెరవడం కోసం. ఈ విగ్రహాన్ని మళ్ళీ గుళ్ళోకి తీసుకువెళ్ళాలంటే సకు కొత్త పరీక్షను ఎదుర్కోవాలి. అది చివరి పరీక్ష, చిట్ట చివరి పరీక్ష. చివరి పరీక్ష ఏంటో చెప్పండి. అదేంటో మీకు తెలుసు. సకుకి నాకు వివాహం అయితే మేమిద్దరం గ్రామస్తులకు భోజనాలు పెట్టి మేళ తాళాలతో పాండురంగడిని గుళ్ళోకి తీసుకెళ్తాం. సిగ్గులేనివాడా, దుర్మార్గుడా! అరే, నీకెందుకంత కోపం? పాండురంగడిని గుళ్ళోకి తీసుకెళ్తానంటున్నానుగా. పాండురంగా,